బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై సంచలన కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ గెలవడానికి 6 గ్యారెంటీల కోసం బాండ్ పేపర్ల మీద రాసిచ్చారని, మొదటి అసెంబ్లీలోని 6 గ్యారెంటీలను అమలు చేస్తామని మోసం చేశారని ఆరోపించారు. రైతులకు 100 రోజులలో 6 గ్యారెంటీ చేస్తానని చెప్పారన్నారు. డిసెంబర్ 9వ తారీఖున రైతు రుణమాఫీ చేస్తానని రేవంత్ రెడ్డి హామీలను డిస్ప్లేపై చూపించారన్నారు. 2500లకు వడ్లు కొంటానని రైతులను మోసం చేశారని ఆరోపించారు. ఇచ్చే రైతు బంధును ఆపి 15,000 ఇస్తా అని మోసం చేశారని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే మరి నిన్న లగ్గం సీజన్ వచ్చింది, బాగా పెళ్ళిళ్ళని మరి రెడీ ఉంటారు మా పిల్లలు. మరి ఎప్పుడు ఇస్తామో చెప్పు. పార్లమెంట్ ఎన్నికల లోపు నీ గవర్నమెంట్ వచ్చిన 4 నెలల్లో ఎన్ని ఆడపిల్లల పెళ్లిళ్ళయ్యాయో వాళ్ళకు 1,00,000+ తులం బంగారం ఇచ్చినాకనే ఈ కాంగ్రెస్ ఓటు అడగాలని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఇంకా బాధ కలిగేది ఏంటంటే, మీరు రేపు నర్సాపూర్ దవాఖాన పోయి పొద్దుగాలు ఎవరన్నా, లేదా సంగారెడ్డి దవాఖాన పోయి అడుగుండ్రి. కేసీఆర్ ఉండగా లగ్గానికి సాయం చేసింది. పెళ్లిళ్ళు ఫుల్ అవుతున్నాయి ఇప్పుడు.